ఒక్కసారి కార్ల రేట్లు ఎలా తగ్గుతాయో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూరప్ లో ఒక మిడ్ రేంజ్ కారు 30 లక్షలు ఉంటే అది భారత్కు వచ్చేసరికి ట్యాక్సులతో సహా ఎంత అవుతుందో మనం చూస్తున్నాం. సో అన్ని ట్యాక్స్లు అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కానీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కానీ, ఐజీఎస్టీ కానీ, ఇతర సెస్సులు కానీ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 110% టారిఫ్ పడితే అదే లగ్జరీ కార్ రేంజ్ అంటే 65 నుంచి 70 లక్షల వరకు అయిపోతుంది. అంటే అంత ధర పెట్టి కొనాల్సి వస్తుంది. అయితే యూరప్తో డీల్ కుదిరితే కనుక దాదాపు 60% తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే 40% మాత్రమే సుంకం పడితే ఆ కారు ధర 45 నుంచి 50 లక్షలకు తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా రేటు తగ్గితే ఏ కారు ఎంత ధరకు వస్తుందో చార్ట్ టేబుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక చార్ట్ ని చూద్దాం. మెర్సిడెస్ బెంజ్ మనం తీసుకుంటే మెర్సిడెస్ బెంజ్ ప్రైస్ చూసినట్లయితే సో అది చార్ట్ టేబుల్ ఒకసారి చూద్దాము, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మెర్సిడెస్ బెంజ్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే సో చార్ట్ ని మనం చూస్తున్నాం కదా. మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ ని తీసుకుంటే కనుక యూరోప్ లో దీని ధర సుమారు 37 లక్షలు. సో 110% ఇంపోర్ట్ డ్యూటీ కనుక విధిస్తే 90 లక్షలు, అంటే మొత్తం 40% కనుక తగ్గితే కనుక ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే కనుక మనకి 53 లక్షలకు వస్తుంది. అంటే 37 లక్షలు యాక్చువల్ గా యూరోప్ లో ఉన్నది. ఒకవేళ భారత్కు వచ్చేసరికి ఈనాటి వరకు కనుక 90 లక్షలు ఉన్న కార్ మనకి ఇప్పుడు 53 లక్షలకే రాబోతోంది. నెక్స్ట్ బిఎంవి సిరీస్ తీసుకుంటే 42 లక్షలు యూరోప్ లో ఉంది. ₹1,00,00,000 ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది. సో ఒకవేళ తగ్గిస్తే కనుక 40% ఇంపోర్ట్ డ్యూటీ కనుక తగ్గిస్తే మొత్తం మనకి 60 లక్షలకి ఈ కారు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోక్స్ వ్యాగన్ తీసుకుంటే 36 లక్షలు యూరోప్ లో ఉంది. ఇంపోర్ట్ డ్యూటీతో కలిపితే 86 లక్షలు. కానీ ఇప్పుడు ట్యాక్స్ తగ్గిస్తే కనుక 51 లక్షలకే మనకి రాబోతుంది. ఇక నెక్స్ట్ వోల్వో, బిఎంవి, ఆడి, ఫోక్స్ వ్యాగన్ ఇలా మొత్తం చూస్తే 52 లక్షలది 72 లక్షలకి రాబోతుంది. 40 లక్షలది 59 లక్షలకి రాబోతుంది. 37 లక్షలది 52 లక్షలు. అలానే ఫోక్స్ వ్యాగన్ పసాట్ చూసుకుంటే 36 లక్షలది మనకి 51 లక్షలకి రాబోతుంది. సో ఇలాంటి లగ్జరీ కార్లన్నీ ఇకపై ఇలా 40% ఇంపోర్ట్ డ్యూటీ కనుక తగ్గిస్తే కనుక చాలా తక్కువ ధరకే ఈసారి అందుబాటులోకి రాబోతుంది. సో 15 లక్షలకు పైగా ఎక్కువ ధర ఉన్న కార్లకే మొదటి దశలో టారిఫ్ తగ్గింపు ఉంటుంది. ఏడాదికి దాదాపు 2 లక్షల పెట్రోల్, డీజిల్ కార్లకు 40% టారిఫ్ అమలు చేసే అవకాశం ఉంది. ఇక దశల వారీగా 40% సుంకాన్ని 10% వరకు తగ్గించే యోచనలో ఉంది ఫోక్స్ వ్యాగన్, బెంజ్, బిఎంవి, రెనాల్ట్ కు భారత్ మార్కెట్లో ఊరట లభించనుంది. అధిక టారిఫ్లతో యూరోపియన్ కార్ల వాటా ప్రస్తుతం 4% కంటే తక్కువే ఉంది. ఎలక్ట్రిక్ కార్లకు తొలి 5 సంవత్సరాలు టారిఫ్ కోత వర్తించదు. అండ్ 2030 నాటికి భారత్ కార్ల మార్కెట్ 60 లక్షలకు చేరుతుంది. ఇది కేవలం లగ్జరీ సెగ్మెంట్ కే పరిమితం కాదు. ఫోక్స్ వ్యాగన్, స్కోడా, ఫియట్ లాంటి బ్రాండ్ల మిడ్ సెగ్మెంట్ కార్లు కూడా తగ్గిపోనున్నాయి.